హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వన్ లైనర్ బిట్స్ని నేర్చుకుందాం. సో ఫస్ట్, 2017 మిస్ యూనివర్స్ కైవసం చేసుకుంది ఎవరు? 2017 మిస్ యూనివర్స్ కైవసం చేసుకుంది ఇరిస్ మిథనరీ. ఇరిస్ మిథనరీ. ఓకే, 2017 మిస్ యూనివర్స్ కిరీటాన్ని ఫ్రాన్స్ యువతి మితివరి కైవసం చేసుకుంది. ఈమె ఏ దేశానికి చెందిన ఆమె అండి? ఫ్రాన్స్. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో 2017 జనవరి 30న జరిగిన పోటీల్లో ఈమె విజేతగా నిలిచింది. హైతీకి చెందిన రక్వెల్ పెలిసర్ ఫస్ట్ రన్నరప్గా, కొలంబియాకి చెందిన ఆండ్రియా తోవర్ సెకండ్ రన్నరప్గా నిలిచారు. ఈసారి పోటీల్లో భారత్కు చెందిన మాజీ మిస్ యూనివర్స్ సుష్మితా సేన్ న్యాయ నిర్ణేతల్లో ఒకరిగా వ్యవహరించారు. ఈ పోటీల్లో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించిన రోష్మితా హరిమూర్తి మొదటి 13 మందిలో స్థానం సంపాదించలేకపోయింది. ఓకే, ఇది ఫస్ట్ హ్యాండ్. నెక్స్ట్, ప్రతిష్టాత్మక ఎల్లాప్రగడ అవార్డుకు ఎంపికైంది ఎవరు? సో ఆయన వచ్చేసి కృష్ణారావు గారు అండి, డాక్టర్ కృష్ణారావు గారు. సో ప్రతిష్టాత్మక డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు అవార్డుకి ఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీ సిఇఓ అమెరికన్ డాక్టర్ అప్పసాని కృష్ణారావు గారు ఎంపికయ్యారు. సో బయాలజీ, కెమిస్ట్రీ, జెనెటిక్స్, మెడికల్ సైన్స్లో ఆయన చేసిన విశేష కృషికి ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది, ఎల్లాప్రగడ అవార్డుని. నెక్స్ట్, పీపుల్స్ చాయిస్ అవార్డుకు ఎంపికైన బాలీవుడ్ నటి ఎవరు? సో పీపుల్స్ చాయిస్ అవార్డుకు ఎంపికైన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా అండి. సో 2017 జనవరి 19న బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా క్వాంటికో సిరీస్లో నటనకు గాను హాలీవుడ్లో ఫేవరెట్ డెమెటిక్ టీవీ నటిగా పీపుల్స్ చాయిస్ పురస్కారం అందుకుంది. ఈ పురస్కారం అందుకోవడం ప్రియాంకకు ఇది వరుసగా రెండోసారి. నెక్స్ట్, ఇటీవల ఇజ్రాయిల్ జెనసిస్ అవార్డు అందుకున్న ప్రఖ్యాత బ్రిటిష్ శిల్పి ఎవరు? ఇటీవల ఇజ్రాయిల్ జెనసిస్ అవార్డు అందుకున్న ప్రఖ్యాత బ్రిటిష్ శిల్పి అనిల్ కపూర్ అండి. అనీష్ కపూర్. సో భారత సంతతికి చెందిన ప్రఖ్యాత బ్రిటిష్ శిల్పి, సిరియన్ శరణార్థుల హక్కుల కోసం పోరాడిన అనీష్ కపూర్కు ప్రతిష్టాత్మక జెనసిస్ అవార్డు లభించింది. శరణార్థుల పట్ల ప్రభుత్వాల దుర్మార్గపు విధానాలపై పోరాడినందుకు గాను ఇజ్రాయెల్కు చెందిన జెనసిస్ ఫ్రిజ్ ఫౌండేషన్ ఆయనకు ఈ అవార్డు ప్రకటించింది. ఈ అవార్డు కింద $1 మిలియన్ నగదు బహుకరిస్తారు. నెక్స్ట్, రాణిగా 65 ఏళ్లు పూర్తి చేసుకొని చరిత్ర సృష్టించిన మహిళ ఎవరు? రాణిగా 65 ఏళ్లు పూర్తి చేసుకొని చరిత్ర సృష్టించిన మహిళ ఎవరు? ఆమె వచ్చేసి ఎలిజబెత్ అండి, బ్రిటన్ రాణి ఎలిజబెత్. సో బ్రిటిష్ రాణిగా ఎలిజబెత్ II 90 ఏళ్లు చరిత్ర సృష్టించారు. 2017 ఫిబ్రవరి 6న 65 ఏళ్లు సింహాసనంపై ఉన్న తొలి వ్యక్తిగా ఆమె ఘనత సాధించారు. ఈ విశిష్ట సందర్భాన్ని పురస్కరించుకొని లండన్లో నీలమణి ఉత్సవాలు నిర్వహించారు. దీన్నే సఫైర్ జూబ్లీ అని కూడా అంటారండి. నెక్స్ట్, మనీ లాండరింగ్ కేసులో దేశంలో తొలిసారిగా శిక్ష పడింది ఎవరికి? మనీ లాండరింగ్ కేసులో దేశంలోనే తొలిసారిగా శిక్ష పడినది ఎవరికి? జార్ఖండ్ మాజీ మంత్రి హరినారాయణ్ రాయ్. జార్ఖండ్ ముఖ్యమంత్రి హరినారాయణ్ రాయ్కి 7 ఏళ్లు కఠిన కారాగార శిక్షతో పాటు 5 లక్షల జరిమానా ఇవ్వడం జరిగిందండి. సో మనీ లాండరింగ్ కేసులో వచ్చేసి దేశంలోనే తొలిసారిగా ఈ దోషికి శిక్ష పడింది. సో దీనికి రాంచీ ప్రత్యేక న్యాయస్థానం 2017 జనవరి 29న తీర్పునిచ్చింది. మనీ లాండరింగ్ చట్టం వచ్చేసి 2005 జూలై 1న అమల్లోకి వచ్చింది. నెక్స్ట్, ఇటీవల మరణించిన ఆల్ ఇండియా రేడియో మొదటి మహిళ ఎవరు? ఇటీవల మరణించిన ఆల్ ఇండియా రేడియో మొదటి మహిళా న్యూస్ రీడర్ అండి. అక్కడ న్యూస్ రీడర్ అనేది మిస్ అయింది. సో మొదటి మహిళా న్యూస్ రీడర్ ఎవరు? సో మొదటి మహిళా న్యూస్ రీడర్ వచ్చేసి మంగమ్మ అండి, మంగమ్మ. సో ఆల్ ఇండియా రేడియో మొదటి మహిళా న్యూస్ రీడర్ డాక్టర్ జోల్పాలం మంగమ్మ చిత్తూరు జిల్లా మదనపల్లెలో 2017 ఫిబ్రవరి 1న కన్నుమూశారు. 1952లో ఆల్ ఇండియా రేడియోలో న్యూస్ రీడర్గా చేరి 10 ఏళ్ల పాటు ఆ ఉద్యోగంలో ఉన్నారు.
ఇవ్వండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ బిట్స్తో కలుద్దాం.